ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రస్తుతానికి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను. ఎందుకంటే ఇండియా నుంచి అంటే హైదరాబాద్ నుంచి మనకి బాకుకి అజర్బైజాన్కి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ఒకే ఒక ఆప్షన్, టూ ఆప్షన్స్ అదే. ఒకటి వయా ఢిల్లీ లేదా ముంబై. సో హైదరాబాద్ నుంచి పెడుతుంటే అసలు బుకింగ్ అవ్వట్లేదు. సో బ్రేక్ జర్నీ తీసుకోవాలి. డొమెస్టిక్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ నుంచి అజర్బైజాన్. సో బాకు వెళ్ళబోతున్నాను. మా వైఫ్ కూడా ఈరోజే వీసా కూడా అప్రూవ్ అయిపోయింది తనకి. సో తను కూడా నాతో పాటు వచ్చి జాయిన్ అవుతుంది ఢిల్లీకి వచ్చి. అండ్ దెన్ వీ గోనా గో టు బాకు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మళ్ళీ కలుద్దాం. సీ. హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనలీ మా వైఫ్కి కూడా చెప్పాగా నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మా వైఫ్కి కూడా అజర్బైజాన్ వీసా రావడం జరిగింది. సో తను నాతో పాటుగా ఈ టూర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మేమిద్దరం ఢిల్లీలోని హాలిడే ఇన్ హోటల్లో ఉన్నాం. నిన్ననే వచ్చాను నేను. సో ఈరోజు తను నా దగ్గరకు వచ్చి జాయిన్ అయింది. సో నా వీఆర్ బోత్ హెడింగ్ టువర్డ్స్ అజర్బైజాన్. బాకుకి వెళ్తున్నాము ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అజర్బైజాన్ ఎయిర్లైన్స్లో. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఎంత కోల్డ్ ఉందంటే అసలు బయటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వీడియో చూపిస్తా. విపరీతమైన కోల్డ్. ఒక విధంగా నేను ఢిల్లీ పెట్టుకొని మంచిదైంది అనిపిస్తుంది మాకు. లిటరలీ అజర్బైజాన్కి ఒక టీజర్ లాగా పనిచేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడ కూడా విపరీతమైన కోల్డ్ ఉంది. మేము అందరూ స్నోఫాల్ వైపు వెళ్ళబోతున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. ఆ కోల్డ్ కండిషన్స్ని ముందే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. లెట్స్ సీ. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది ఢిల్లీలోని ఏరో సిటీలోని హాలిడే ఇన్ బయట ఉన్నాను. సో ఎక్కడ పరిస్థితి ఇది. ఈ కార్ వచ్చింది మనం పిక్ చేసుకోవడానికి బయలుదేరుతాను. కానీ ఇది ఆల్మోస్ట్ 6 degrees ఉంది టెంపరేచర్. అరౌండ్ 1 o'clock ఇన్ ద మిడ్ నైట్. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్. విజిబిలిటీ అనేది చాలా లోగా ఉంది. ఇంత మంచు కురుస్తుంది. ఇండియాలోనే ఈ పరిస్థితి ఉందంటే ఇంకా అజర్బైజాన్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది పరిస్థితి. ఎక్స్ట్రీమ్ చిల్లీ అండ్ కోల్డ్ కండిషన్స్ ఇన్ ఢిల్లీ ఇన్ ద మిడ్ నైట్. డే టైంలో కూడా చాలా కోల్డ్ ఉంది. ఇంకా నైట్ అయితే అసలు చెప్పక్కర్లేదు. ఆల్రెడీ వార్మర్ పైన ఒక టీ షర్ట్ పైన జాకెట్ అలా కవర్ చేస్తున్నాను. ఎంత మంచు కురుస్తుంది. ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఫాగ్. 1-2 weeks అయితే అసలు విజిబిలిటీ ఉంటుంది. 100 meters డిస్టెన్స్ కూడా ఏం అనిపించదు. అలా ఉంటుంది. టెర్మినల్ 3 వైపు వెళ్తున్నాం ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ప్రస్తుతానికి గేట్ నెంబర్ 6 ఢిల్లీ బాకుకి వెళ్ళబోతున్నాం. సో దిస్ ఇస్ గేట్ నెంబర్ 6 అండ్ మై కంట్రీ నెంబర్ 26. సో 26th కంట్రీ నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నా, అజర్బైజాన్. సో అజర్బైజాన్లో ఇప్పుడు అక్కడ -26 degrees ఉందంట షాదాక్ దగ్గర. సో 26th కంట్రీలో -26 degrees దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో స్టే ట్యూన్డ్ అండ్ హ్యావ్ ఫన్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో మా భోగి పండుగ ఎలా జరుగుతుందంటే ఇలా జీరో విజిబిలిటీ, మంచు, పొగ మంచు. ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మేము గంటన్నర అవుతుంది ఫ్లైట్లోకి వచ్చి కూర్చుని. విజిబిలిటీ జీరో ఉంది. సో మా ఆవిడతో 11 సంవత్సరాల తర్వాత మేము ఇద్దరం మాత్రమే ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం. సో దేవుడు ఏదో పరీక్షిస్తున్నాడు బాగా. ఇంకో అరగంట పడుతుందా, గంట పడుతుందా, 2 గంటలు పడుతుందా తెలియదు. ఫ్లైట్లోనే కూర్చోబెట్టారు, వెయిట్ చేస్తున్నాం. సో అది ఫాగ్ క్లియర్ అవ్వాలి, ఆ తర్వాత ATC క్లియరెన్స్ రావాలి, అప్పుడు టేక్ ఆఫ్ అవ్వాలి. అది పరిస్థితి. ప్రస్తుతానికైతే భోగి పండగ. భోగి అంటేనే మనకి మంచు కురిసే సమయంలో మంటలు పెట్టి చేస్తారు కదా. సో ఇప్పుడు ఎక్కడ మంట పెట్టాలో తెలియదు బయట. భోగి మంటలు ఉంటాయి కానీ ఫాగ్ క్లియర్ అవ్వదు అనుకుంటాను. ఫాగ్, స్మాగ్ అన్నీ. ఇది పరిస్థితి. మా ఆవిడ ఆల్రెడీ ఒక స్లీప్ వేసేసింది అరగంట. మంచి నిద్ర మబ్బులో ఉంది. రెండోది, ఇప్పుడు ఫ్లైట్ ఇది ఒకవేళ క్లియర్ అయిన తర్వాత కూడా కనీసం ఇంకో ½ an hour మినిమం పడుతుంది ATC క్లియరెన్స్ రావడానికి. ఏ ఒక్కటి కూడా
ల్యాండింగ్ లేదు, టేక్ ఆఫ్ లేదు లాస్ట్ 1.5 hour నుంచి. హోప్ఫుల్లీ కొంచెం తొందరగా వెదర్ క్లియర్ అయ్యి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. స్టే ట్యూన్, చూస్తుండండి, మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. ఎయిర్ క్రాఫ్ట్ విండోలో వచ్చే పరిస్థితి ఇది. మీకు ఏమైనా కనిపిస్తుందా? రోడ్డు దారి ఏం కనిపించట్లేదు, రెక్కలు తప్పించి. అది పక్కనే ఉన్నాయి కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వింగ్స్ తప్పించి ఏమీ కనిపించట్లేదు. ఇది విజిబిలిటీ పరిస్థితి ఢిల్లీలో మార్నింగ్ టైం. అందుకోసమే ఏ ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవ్వట్లేదు. ఎంతసేపు పడుతుందో చూద్దాం. దేవుడా, ఓ మంచి దేవుడా, కొంచెం వెదర్ని కొంచెం తొందరగా క్లియర్ చేసి మమ్మల్ని టేక్ ఆఫ్ అయ్యేలా చూడు భగవంతుడా. 2 గంటలు అయిపోయింది ఫ్లైట్లోకి ఎక్కి. ఎన్నోసార్లు నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేశాను వెదర్ బాగాలేక, లేదా ఎయిర్ క్రాఫ్ట్లో గాల్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ టైం 2 గంటల నుంచి ఎయిర్ క్రాఫ్ట్ లోపల కింద నేల మీద వెయిట్ చేయాల్సి వస్తుంది. మా ఆవిడ ఆల్రెడీ నిద్రపోయింది, తను కోమాలే. దేవుడా, ఓ మంచి దేవుడా, తొందరగా వెదర్ని క్లియర్ చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించవయ్యా. ఐ నో మీరు పంపిస్తారు, బేసికలీ యూఆర్ ఎ గుడ్ గాడ్. కొంచెం తొందరగా పంపించయ్యా. వెయిటింగ్, వీఆర్ వెయిటింగ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు జరిగింది నా లైఫ్లో ఫస్ట్ టైం. ఇప్పటికి దాదాపు నేను 2007 నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేశాను. 16 సంవత్సరాల్లో ఫస్ట్ టైం జరుగుతుంది. ఫ్లైట్ ఎక్కించారు, కూర్చోబెట్టారు, 3.5 గంటలు కూర్చోబెట్టారు, వాటర్ ఒకటి ఇచ్చారు. మావిడనేమో మంచిగా బచ్చుకుంది. చాలామంది ఇక్కడ ఫ్లైట్ చాలా ఖాళీగా ఉన్నాయని అందరూ 3 సీట్లలో పడుకున్నారు. నేను ఇంకొకరు 2 పైలట్లు తప్పించి ఇంకెవరు మెరుకుతలేరు అనుకుంటా ఫ్లైట్లో. ఇంతసేపు కూర్చోబెట్టి లాస్ట్కి వచ్చరికి ఏమంటున్నారంటే, ఇప్పుడు బాబు అందరు ఫ్లైట్ దిగండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళండి, మళ్ళీ టెర్మినల్లోకి వెళ్ళండి, బ్రేక్ఫాస్ట్ పెడతాము అని అంటున్నారు. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత నన్ను టేక్ ఆఫ్ అవుతా లేదా తెలియదు. ఇంకొకరేమో వేరే కో ప్యాసింజర్స్ ఏమో సాయంత్రం వరకు రావచ్చు, సాయంత్రం వరకు ఇంకొక ఫ్లైట్ వస్తుంది, లేదా ఇదే ఫ్లైట్ సాయంత్రం వెళ్తుంది అని అంటున్నారు. నాకైతే నమ్మకం లేదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం జరుగుతుంది దొరా ఇలా. అసలే నాకు 5 రోజులు మాత్రమే వీసా మిగిలింది అజర్బైజాన్ది. మా ఆవిడది నిన్నునే వచ్చింది కదా అని చెప్పేసి తనను పిలిపించా. అటు తను వెళ్ళకుండా నేను వెళ్ళకుండా అక్కడ దాకా వెళ్ళి ఏమవుతుందో తెలియదు ఇంకా. సో చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. మేము కష్టపడుతున్నాం, మీకు మాత్రం బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే అండి, ఇది మన పరిస్థితి. విండోలో 8:15 అవుతుంది. 4:45కి టేక్ ఆఫ్ అవ్వాల్సింది, అంటే దాదాపు 3.5 hours అవుతుంది. మీకు ఏమన్నా విజిబిలిటీ కనిపిస్తుందా? ఈ రెక్క తప్పించి నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం జరిగింది, చెప్పా కదా. మీకు ఎవరికైనా ఇలా జరిగిందేమో ఒకసారి కమెంట్ చేయండి, తెలుసుకుందాం. నేను మామూలుగా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయడం జరిగింది, కానీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూర్చోబెట్టి టేక్ ఆఫ్ అవ్వకుండా 3.5 గంటలు కూర్చోబెట్టడం అనేది నాకు తెలిసి చాలా తక్కువ మందికి జరిగి ఉంటుంది. అటు చూడండి, ఇప్పుడు బ్యాగేజెస్ కూడా వెనక్కి తీసుకెళ్ళిపోబోతున్నారు. అగో బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారంటే అయితే మా దూలు తీరేలా ఉంది. ఇప్పుడు అప్పుడే టేక్ ఆఫ్ అయితే అవ్వదని అర్థమవుతుంది. మేబీ మధ్యాహ్నం అవుద్దు, సాయంత్రం అవుద్దు, అసలు క్యాన్సిలే చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, సో ఫైనలీ మొత్తానికి మమ్మల్ని దించేశారు ఎయిర్ క్రాఫ్ట్లోంచి. ఈ టైంకి మేము యాక్చువల్గా బాకులో అజర్బైజాన్లో దిగాల్సింది, అలాంటిది తిరిగి మళ్ళీ ఢిల్లీలోనే దిగాము. మా ఆవిడైతే మంచిగా పడుకొని లేచింది కాబట్టి ఏదో వచ్చేసిందా అని అనుకుంది, కానీ రాలేదు. సో ఇది పరిస్థితి. మాకు ఇక్కడ ఒక అకామిడేషన్ ఇస్తారంట, చూడాలి హోటల్లో ఎలా ఉంటుందనేది. అకామిడేషన్లో దిగి దాని తర్వాత మళ్ళీ సాయంత్రం 5 o'clock అంటున్నారు, అంటే ఆల్మోస్ట్ 12.5 గంటల డిలే. సో ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోతే ఈరోజు ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాం మేము బాకులో. ఇప్పుడు అదంతా ప్లాన్ అంతా మొత్తం కంప్లీట్ పోపట్ అయిపోయినట్టే. సో మళ్ళీ రేపటికి టూర్ ప్లాన్ చేసుకోవాల్సిందే. నాకు మెయిన్ ఇష్యూ ఏంటంటే, నాకు ఉన్నది ఇంకా 5 days లెఫ్ట్, 4 days లెఫ్ట్ లిటరలీ అజర్బైజాన్ వీసా. అది ఓన్లీ 19th January వరకే ఉంది. సో ఇప్పుడు 5 రోజులు ట్రిప్ కాస్త మన 4 రోజులకి కుదించుకొని తిరగాల్సి ఉంటుంది. సో అదే పరిస్థితి. సో చూస్తుండండి, ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.
ఈ వీడియోకి thumbnail ఏం పెడుతున్నాం తెలుసా? మంచు మా కొంప ముంచింది. మంచు కోసం మేము మా ఆవిడ వస్తానంది. యాక్చువల్లీ నేను సింగిల్గా ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. మా ఆవిడకి వస్తుంది కదా అని వెయిట్ చేశాను. దాని తర్వాత మంచు చూస్తా అంది. ఆ మంచే మమ్మల్ని కొంప ముంచింది. ఇప్పుడు ఒక్క 15 నిమిషాల ముందు టేక్ ఆఫ్ అయ్యి ఉంటే అప్పుడు మంచి క్లియర్ వెదర్ ఉంది, వెళ్ళిపోయింది. సో ఆ 15 నిమిషాల బదులు అది కూడా ఆన్ టైం వెళ్ళుంటే వెళ్ళిపోయేది. కానీ ఒక 15 నిమిషాలు ఆలస్యం అవ్వడం వల్ల రీఫ్యూలింగ్ తోటి దాని తర్వాత విపరీతమైన స్మాగ్, ఫాగ్, పొగ మంచు ఏదన్నా అనుకోండి అవన్నీ మొత్తం వచ్చి కప్పేసింది. ఇప్పుడు మమ్మల్ని ఆల్రెడీ ఇక్కడ కూర్చోబెట్టారు. బ్యాగేజ్ మళ్ళీ మాది బ్యాగేజ్ మళ్ళీ రిటర్న్ తీసుకోవాలంట. ఇమిగ్రేషన్ స్టాంపులు వేశారు కదా, ఆ స్టాంపులు కూడా మళ్ళీ క్యాన్సిల్ చేస్తారంట. క్యాన్సిల్ చేసి ఇప్పుడు మాకు హోటల్ రూమ్ ఇస్తారంట, ఆడికి వెళ్ళాలంట. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ బ్యాగేజ్ చెక్ ఇన్ చేసి మళ్ళీ స్టాంప్ వేసుకొని ఇండియా బయటికి వస్తున్నాం. సో ఇమిగ్రేషన్ స్టాంపులు ఉంటాయి కాబట్టి రీక్యాన్సిలేషన్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుందంట. ఇది పరిస్థితి. సో ఫ్రెండ్స్, ఒకటే చెప్పేది ఏంటంటే ఢిల్లీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మార్నింగ్ ఫ్లైట్ పెట్టుకుంటే మాత్రం బివేర్ ఆఫ్ ది సిచ్యువేషన్. చాలా దారుణంగా ఉంది. ఆల్రెడీ మాకు ట్యాక్సీ డ్రైవర్ ముందే చెప్పాడు, గత 2-3 రోజుల నుంచి 5 గంటల తర్వాత ఉన్న ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి సార్ అంటే, మాది 4:45కే కదా వెళ్ళిపోతాం కదా అనుకున్నాం. ఆ 15 నిమిషాల డిలేనే మాకు పంపకు వచ్చింది. చూద్దాం, ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయి. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చెప్తాం. మార్నింగ్ 9:25 అవుతుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బయట ఇది పరిస్థితి. ఇంకా ఇంత ఫాగ్ ఉంది, విజిబిలిటీ లిటరలీ 0. దగ్గరలోనే తప్పించి దూరం ఉన్న ఏవి కనిపించట్లా. ఇదిగో ఈ బస్ ఎక్కిస్తున్నారు, హోటల్ పంపిస్తున్నారు. అక్కడ విజిబిలిటీ చూసుకోండి, దగ్గరలో ఉన్న మనుషులు తప్పించి దూరంలో ఏవి కనిపించట్లా. ఓకే, ఇక్కడ ఇది కనిపిస్తుందా? క్యాన్సల్ వితౌట్ ప్రెజుడిస్. ఇది ఇట్లా నా పాస్పోర్ట్ మీద రావడం మొట్టమొదటిసారి. అంటే మేము ఫ్లైట్ బోర్డ్ అయ్యి టేక్ ఆఫ్ అవ్వకుండా 3.5 గంటల సేపు కూర్చొని మళ్ళీ వెనక్కి రావడం వల్ల, డీప్లైన్ అవ్వడం వల్ల వాళ్ళు మా ఇమిగ్రేషన్ని క్యాన్సిల్ చేశారు ఈ రోజుకి. ఎందుకంటే మళ్ళీ రీఎంటర్ అయినప్పుడు మళ్ళీ రీఇమిగ్రేషన్ చెక్ జరుగుతుందంట. ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఈ టైంకి 9:30 అవుతుంది ఇండియాలో. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ టైంకి మేము బాకులో రీచ్ అవ్వాల్సిన టైం, 4.5 hours జర్నీ టైం. అదంతా కూడా మాకు ఇప్పుడు కేవలం ఫ్లైట్ ఎక్కించడం దించడంతోనే సరిపోయింది. ఇది మా పరిస్థితి. సో సాయంత్రం అంటున్నారు, ప్రస్తుతానికైతే హోటల్ తీసుకుపోతున్నారంట. ఎయిర్ బస్ ఎక్కిస్తారు అనుకుంటే ఎర్ర బస్ ఎక్కించారు. బస్సులో కూర్చున్నాము. సో తెల్ల బస్ ఎక్కించారంట. మా ఆవిడ తెల్ల ఉంటుంది కదా, అందుకే తెల్ల బస్ ఎక్కించారు. నేను ఎర్ర డ్రెస్ వేసుకున్నాను, నన్ను ఎర్ర బస్ ఎక్కించాల. సరే, ఎనీవేస్ చూస్తుండండి ఇంకా ఏమేమి జరుగుతాయి అన్నీ అప్డేట్ ఇస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక ఫ్రెష్ అప్డేట్తో వచ్చా. బస్ కదిలింది. రాడిసన్ బ్లూ హోటల్ ద్వారకాలో ఇచ్చారు. అదొక 15-16 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి ఇప్పుడు ఈ బస్సులో పంపిస్తున్నారు. దాదాపు అరగంట పడుతుంది. 8 గంటలకంట నైట్ ఫ్లైట్. సో 4:30-5 గంటల వరకల్లా మళ్ళీ పికప్ చేసుకోవడానికి వస్తుందంట. వచ్చి మళ్ళీ మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. దాంతో కథ సుఖాంతం అవుతుందని కోరుకుంటున్నాను. హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్ ఎలా ఉందనేది చూపిస్తాను. దాంతో వీడియోని ఎండ్ చేసేద్దాం. ఇది మాకే చాలా చిరాకు ఉంది. ఇంకా దీన్ని ఇంకా భరిస్తూ 12 గంటలు అనుకుంటే 15-16 గంటలు డిలే అవుతుంది. వాళ్ళు చేసిన ఒక 15 నిమిషాల డిలే వల్ల ఎంత పెద్ద మిస్టేక్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో మొత్తానికి రాడిసన్ బ్లూ హోటల్ చాలా కష్టపడాల్సి వచ్చింది. లగేజ్ తీసుకురావడానికి లేదు, లగేజ్ ఎక్కించడానికి లేదు. నేను మామూలుగా ఎప్పుడైనా కూడా లైట్ లగేజ్తో, సింగిల్ లగేజ్తో వెళ్తూ ఉంటా. కానీ ఈసారి ఎందుకంటే మల్టిపుల్ కంట్రీస్కి వెళ్ళేది ఉంది, ప్లస్ అంతేకాకుండా డ్రోన్ కెమెరా అక్కడ అలౌ చేస్తారని చెప్పేసి అని దానికి సపరేట్ బ్యాగేజ్ పెట్టుకొని ఇవన్నీ తీసుకొని వచ్చాము. మాకు ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎనీవేస్, ఫైనలీ ఇక్కడితో ఈ వీడియో ముగించేద్దాము. ఎందుకంటే ఇంకా దీన్ని పొడిగించడం బాగాలేదు. సో రాత్రి 8 గంటలకి మళ్ళీ మా ఫ్లైట్ ఉందంట. సో 4:30-5 గంటలకు వచ్చి పిక్ చేసుకుంటా అన్నారు. సో ఇమిగ్రేషన్ క్యాన్సిలేషన్ అయింది, మళ్ళీ రీఇమిగ్రేషన్ చెక్ అవుతుంది. దాని తర్వాత మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తామన్నమాట. సో దీంతో సైనింగ్ ఆఫ్ ద డే. ఎందుకంటే నేను రాత్రి నుంచి పడుకోలేదు, 10:30 అవుతుంది, నిద్ర కూడా లేదు, నిద్ర మబ్బు కళ్ళు ఇలా ఉన్నాయి. సో పడుకొని లేచి మధ్యాహ్నం వరకల్లా బయలుదేరుతాము. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎలా ఉందనేది. బాకు అసలు ఈ వీడియోలో బాకు చూపిద్దాం అనుకున్నాం, ఇండియా చూపించడం అవుతుంది. ఓకే, సీ యూ.
టేక్ కేర్.